రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దాదాపు అంతటి ఖ్యాతి కలిగిన వరంగల్ జిల్లాకు వరంగల్ నగరానికి ఒక గొప్ప నాయకత్వం అంటే మేము ఆలోచించింది రాష్ట్ర నాయకత్వం నేను కానీ లింగన్న కానీ ఇంకా అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో పెరిక సంఘం ఒక ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది. ఇప్పుడు మన గౌపడుతున్న శ్రీరామ్ దయానంద్ గారు, మద్దలింగన్న గారు, మిగతా ఇప్పుడు దాసరి మల్లేశం గారు, మిగతా వాళ్ళంతా కూడా వయసు రీత్యా 60 పైన పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘాన్ని అంతే చిత్తశుద్ధితోని రాబోయే కనీసం ఒక 20-30 సంవత్సరాల పాటు నడపాల్సిన నాయకత్వం మనకు అవసరం. కాబట్టి అన్ని జిల్లాలలో ముఖ్యంగా అటు హైదరాబాద్లో కానీ రాష్ట్ర సంఘం విషయంలో కానీ ఇటు వరంగల్లో కానీ ఒక యువరక్తం కావాలి, కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలి, వాళ్ళకు మన నాయకత్వాన్ని అప్పగించాలి అనే నిర్ణయం తీసుకున్న క్రమంలోనే నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టడం కానీ ఇలా వరంగల్లో రాజేష్ను అధ్యక్షునిగా పెట్టడం కానీ జరిగింది. ఇక ఐక్యత కాకుండా కేవలం లెటర్ ప్యాడ్లకు కేవలం క్యాలెండర్లకే పరిమితం అయిదామా? మరి ఏం చేద్దాం? కులం కోసం ఏమైనా చేయాలి. చాలా మంది మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతా. పేదోళ్ళందరినీ పైకి తీసుకురావాలి, లేకుంటే దరిద్ర పోగొట్టాలి, లేకుంటే వానికి సాయం చేయాలి, వీనికి సాయం చేయాలి. ఎన్ని డబ్బులు పెడితే ఒక కులాన్ని, ఒక మనిషిని, ఇంకో కుటుంబాన్ని పోషించగలుగుతాం? చాలామంది పెరక వాళ్ళని చూసి ఎలా ఈర్ష్యపడే కులాలు, మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే కులాలని. హైదరాబాదులో ఏ కుల సంఘం మీటింగ్ జరిగినా పెరక కులం ప్రస్తావన లేకుండా మీటింగ్ జరగట్లేదు. ఎవడో వచ్చి నేను పోటీ సంఘాన్ని వేసుకోండి సంతోషం. మేము 2 ఎకరాలు తెచ్చినాం గవర్నమెంట్ మీద కోకాపేటలా, ఇలా 3 ఫ్లోర్లు కట్టాము, దాన్ని 7 ఫ్లోర్లు కడదామని ప్రయత్నం చేస్తాను. నువ్వు పోటీ కదా మాకు. నా పోటీ అంటే నీది ఎట్లుండాలి? నాకన్నా 1 ఎకరం ఎక్కువ సంపాదించాలి. నేను 2 ఎకరాలు సంపాదిస్తాను, నువ్వు 3 ఎకరాలు సంపాదించాలి. మేము 7 ఫ్లోర్లు కడితే నువ్వు 14 ఫ్లోర్లు కట్టాలి. అది కదా పోటీ అంటే. గట్ల పోటీ పడండి అంటున్నా. దయచేసి పోటీ అని చెప్పుకునే వాళ్ళు ఆ పనిలో పోటీ పడండి. ఇంకా చెప్తున్నా, 9,000 గజాల జాగల మేము 1000 గజాలలోనే బిల్డింగ్ కడుతున్నాం. ఇంకా 8,000 గజాలు ఖాళీ ఉంది. ఇలా పోటీ సంఘం అని చెప్పుకుంటే వాళ్ళకు ఇలా నేను ఇక్కడనే హామీ ఇస్తానా? మా లింగన్న కూడా ఇక్కడనే ఉన్నాడు, అది మా పేరు మీదనే ఉన్నది. మా పేరు మీద అంటే 766 సంఘం పేరు మీదనే ఉన్నది. ఆ 8,000 గజాలు మీకు రాసిస్తాం. ఎన్ని ఫ్లోర్లు కడతావో నువ్వు మాకు రాసి. పోటీ సంఘం అంటున్నావు కదా, పోటీ గండ్లబడు పోటీ. మాకు చేతనైంది 2 ఎకరాలే, మాకు చేతనైంది 7 ఫ్లోర్లే. నీకు అంతకంటే చేతనైంది కదా. మీరు పెద్ద పెద్ద వ్యాపారులు కదా, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు కదా. కట్టండి. 8,000 గజాలు రాసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఫ్లోర్లు కడతారో రాసేయడానికి బాండ్ పేపర్లా మీరు సిద్ధంగా ఉన్నారా?